హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా? ముద్దపప్పులోకి కానీ, పొడిపప్పులోకి కానీ, బీరకాయ పప్పులోకి కానీ ఈ పులుసు వేసుకుని తింటే అబ్బబ్బా రుచి చెప్పలేమనుకోండి. ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉడకపెట్టి ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఓ పక్కకు పెట్టుకోండి. తర్వాత తగినంత బెల్లం కొట్టుకుని అందులో వేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకుని చింతపండుని పిండి అందులో పులుసు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర కలిపి రుబ్బుకోండి. ఒక 2 స్పూన్లు రుబ్బుకుని ఒక స్పూన్ అందులో వేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా మరగనివ్వండి. కొంచెం ఎక్కువసేపే మరిగించాలండి. బాగా మరిగించిన ఈ పులుసుని తాలింపు వేసుకోండి. తాలింపుకు కావాల్సిన 2-3 చెంచాల నూనె వేసుకుని కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్టు అన్నీ కలుపుకుని అందులో తాలింపు వేసుకుని ఆ తాలింపు మిశ్రమాన్ని ముందుగా మరిగిన పులుసులో కలుపుకోండి. అంతే, గుమగుమలాడే గుమ్మడికాయ పులుసు రెడీ అండి. ఇది రుచే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పుష్కలంగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.